15 రోజుల విజిలెన్స్ దాడులు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీలో ఇష్టానుసారంగా పనిచేసిన వారి ఇంటికే ఆన్లైన్లో లేకుండా ఇచ్చిన అనుమతులన్నీ లిస్ట్ రెడీ చేయండి. మున్సిపల్ కమిషనర్లకు గ్రూప్ 1 అధికారులు జోనల్ కమిషనర్లకు ఉదయమే ఫీల్డ్లో ఉండాలి, లేదంటే ఇంటికే పురపాలక వాటర్ పార్క్ సమీక్షలు సీఎం. ఇదైతే ఘోరము. విజిలెన్స్ అధికారులు ఏదైతే పురపాలకు సంబంధించిన అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇవాళ ఇష్టానుసారంగా బీఆర్ఎస్ హయాంలో కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇష్టానుసారంగా జీవోలు ఇచ్చు, ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇస్తూ బహుళ అంతస్తులు నిర్మించుకునే విధంగా ఇవాళ ఏసీలు ఇవాళ వాళ్ళ మీద కూడా 15 రోజుల నివేదికలు ఇవ్వండి, ఎప్పటికప్పుడు ఫీల్డ్ మీద ఉండండి, ఇవాళ ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలి. ఎవరైతే అవినీతి చేసి అవినీతి అధికారులను భరతం పడుతున్నటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ చూస్తున్నాం మనం. ఇవాళ హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీలో ఇష్టానుసారంగా పనిచేసిన వారి ఇంటికే ఎవరైతే ఇష్టానుసారంగా జీవోలు ఇచ్చిలో ఎవరైతే ఇష్టానుసారంగా డబ్బులు దండుకొని ఇలా బహుళ అంతస్తులకు పేరు కాల్చడంలో వాళ్ళందరూ కూడా ఇంటికే పోతారు. వాళ్ళ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటికే మా దగ్గర ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఎప్పటికప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా ఆయన నిన్న స్పష్టంగా చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఆఫీసులో 15 రోజుల్లో విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు ఇంటికి పోవాల్సిందని వార్నింగ్ ఇచ్చారు. భవనాలు పర్మిషన్ సంబంధించిన ఫైళ్లు క్లియర్గా ఉండాలని స్పష్టం చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ తదితర విభాగాల ఉన్నతాధికారులతో హెచ్ఎండిఏ కార్యాలయంలో శుక్రవారం 4.5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన నేపథ్యం ఉంది. ఇది జయబిందన పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. జయబిందన పత్రికలో వచ్చిన ప్రధాన వార్తల సారాంశము. ఇలా సీఎంఓ అధికారులకు వెళ్ళినటువంటి సమాచారం ప్రకారము ఇలా జిహెచ్ఎంసీలో ఇలా ఎక్కడ చూసినా కూడా ఇష్టానుసారంగా బిల్డింగులు కడుతూ ఇష్టానుసారంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఇష్టానుసారంగా చేసే నేపథ్యంలో ఇలా రేవంత్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతోనే ఇలా నిన్న హెచ్ఎండిఏ అధికారులతో కూడా ఆయన 4 గంటల నుంచి 4 గంటలకు పైగా అధికారులతో మాట్లాడి ఎవరైతే ఫీల్డ్ మీద లేకపోయినా ఎవరైతే అక్రమాలకు అడ్డగా మారినా అక్రమాల విషయంలో ఎవరైతే సపోర్ట్ చేసేలా వాళ్ళని వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేయమని కూడా నిన్న హెచ్చరించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.